సెంట్రల్ జైల్ తదితర చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచాయి. ఆ తర్వాత తెలుగులో అమ్మ రాజీనామా, అంతఃపురం, కర్తవ్యం, ఈశ్వరల్లా, ఎవడు, పటాస్, భలే మంచి రోజు, సరైనోడు, జైలు అవకుశ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కెరీర్లో ఎన్నో చిత్రాలు సూపర్ హిట్గా నిలిచాయి. ఇక 2006లో సామాన్యుడి చిత్రంలోని పాత్రకు ఏకంగా ఉత్తమ విలన్గా నంది అవార్డు అందుకున్నారు. 2017లో ప్రస్థానం సినిమాతో సహనటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అంతేకాదు పలు ఫిలింఫేర్ అవార్డులతో పాటు పలు అవార్డులు అందుకున్నారు. ఇకపోతే సాయి కుమార్ నటుడిగానే కాకుండా వావ్ అనే గేమ్ షోకి హోస్ట్గా కూడా వ్యవహరించారు. అంతేకాదు ఎంతోమంది స్టార్ హీరోలకు వాయిస్ కూడా అందించి డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పేరు దక్కించుకున్నారు. అలా మొత్తానికైతే 50 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లు దాటి స్టార్ సెలబ్రిటీగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక మునుముందు కూడా ఇలాగే మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని మనందరం కోరుకుందాం. హాయ్